అందరికీ నమస్కారం అండి. నా పేరు మేడసాని శ్రీలక్ష్మి. ఈ పెళ్ళైన తర్వాత వేమిలిపల్లి శ్రీలక్ష్మిని అయ్యాను. పెద్దగా కాదు, కొంచెం కవితలు రాయటం నాకు అలవాటు. అయితే నేను రేడియో స్టేషన్లో ఇప్పటికీ కూడా ప్రోగ్రామ్స్ ఇస్తాను. అయితే నేను పెళ్ళి అవ్వకముందు నుంచి కూడా రేడియో స్టేషన్లో ప్రోగ్రామ్స్ ఇచ్చేదాన్ని. అందుకని నేను మేడసాని శ్రీలక్ష్మి అన్న పేరుతోనే కంటిన్యూ అవుతున్నాను. చిన్మయ మిషన్కి సంబంధించిన ఆధ్యాత్మిక మాసపత్రికలో కూడా నేను అప్పుడప్పుడు కొంచెం ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలు రాస్తూ ఉంటాను. అది మాత్రం పెళ్ళైన తర్వాత కొంచెం కంటిన్యూ చేస్తున్నాను. అందుకని రెండు పేర్లకి న్యాయం చేకూర్చాలన్న ఉద్దేశంతో వేములపల్లి శ్రీలక్ష్మి అన్న పేరుతో అరణ్య స్పందనలో ప్లస్ అంతకుముందు వనితా జ్యోతిలో కూడా కొంచెం నా కవితలు కథానికలు అవి వచ్చేవండి. ప్రస్తుతం మేడసాని మోహన్ గారు గురించి నేను కవిత అని చెప్పే కంటే నా హృదయ స్పందనని జస్ట్ ఒక 5 నిమిషాలు మీ ముందు ఉంచడానికి, కలియుగ ప్రత్యక్ష దైవం తెలుగువారి కొంగు బంగారమైన వెంకటేశ్వరుని వరప్రసాదులై లక్ష్మమ్మ అయ్యన్న నాయుడుల నోముల పంటగా ఉదయించి చిత్తూరున చంద్రగిరి సమీపాన నడింపల్లిలో నడయాడి శివానంద అవధూత గురువుల ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అవపోసన పట్టి 15 సంవత్సరాల ప్రౌఢ ప్రాయంలోనే అవధాన కన్యను చేపట్టిన సవ్యచాచి మన మేడసాని మోహన్ గారు. 600 అష్టావధానాలను అవలీలగా అందించిన సంధాత, సహస్రావధాన సంకీర్ణ సమస్యల సమాధానకర్త, పంచసహస్రావధాన సృష్టికర్త, అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్గా మీ సేవలు అనన్య సామాన్యం. శ్రీనివాస తెలుగు వాంగ్మయ ప్రత్యేక అధికారిగా మీ సేవలు చిరస్మరణీయం. మీరు తెలుగువారు కావటం తెలుగుగడ్డ చేసుకున్న పుణ్యం. మన మేడసాని వారు కావటం మన జాతి చేసుకున్న ధన్యం. అవధానిగా, కవిగా, పండితులుగా మీ సేవలు సతతం సాగాలి చిరకాలం. మీ కీర్తి తెలుగు వాంగ్మయ చరిత్రలో నిలుస్తుంది ఆచంద్ర తారాత్వం. మీ అవధాన కవితా ప్రాభవం మేడసాని వారి ఆడపడుచులుగా, కోడళ్ళుగా, అన్నలుగా, చెల్లెళ్ళుగా అందరికీ మాకెంతో గర్వకారణం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. ఈ పవిత్ర ప్రాంగణంలో ఈ సదస్సులో ఉన్నటువంటి ఆత్మీయులు, మేడసాని కుటుంబాలకు సంబంధించినటువంటి పెద్దలు, సోదర సోదరీమణులు అందరికీ నా యొక్క నమస్సుమాంజలులు సమర్పిస్తూ ఉన్నాను. ఎంతో మీరు అనుబంధము, ఆత్మీయత, సుహృద్భావపూర్వకమైనటువంటి భావాలతో ఈ కలయిక మిమ్మల్ని అందరినీ నేను కూడా కలుసుకునే అవకాశం కల్పించారు. ఈ నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క ప్రణామాంజలులు అర్పిస్తూ ఉన్నాను. ఇందాక సోదరులు చెప్పినట్టుగా మనం ప్రాధాన్యంగా కమ్మ కులానికి చెందినటువంటి వాళ్ళై కమ్మ కులంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇంటి పేర్లతో, ఆ పేర్లలో మేడసాని కూడా ఒక ప్రాచీనమైనటువంటి ఇంటి పేరుగా ఉండటం చరిత్ర చెప్తూ ఉన్న అంశం. 1980-81 ప్రాంతంలో నేను మద్రాసు విశ్వవిద్యాలయంలో పిహెచ్డి విద్యార్థిగా ఉన్నప్పుడు అక్కడ కొసరాజు రాఘవయ్య చౌదరి గారని ద్విపద కావ్యంగా రాశారు. ఆ కావ్యాన్ని వారు సినిమా సంబంధించినటువంటి కవిగా, రచయితగా ప్రసిద్ధులు. అయితే అది ద్విపద కావ్యం కాబట్టి అందులో వ్యాకరణమైనటువంటి అంశాలు కానీ, ఛందస్సు సంబంధించిన అంశాలన్నీ కూడా సరిచూడవలసిందిగా నాకు అప్పగించారు ఆ బాధ్యత. అప్పుడు నేను అవన్నీ కూడా పూర్తిగా చదువుతూ అందులో ఒక చోట మేడసాని వారి గురించినటువంటి అంశం చదివి చాలా ఆనందించాను. నేను గండికోట రాజుల సేనాపతుల్లో, అంతకుముందు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన సేనాపతుల్లో మేడసాని వారు ఉన్నట్టుగా ఆయన చెప్పున్నారు అందరూ. ఆ వర్ణనలన్నీ చదివినప్పుడు నాకెంతో ఆనందం కలిగింది. దానికి అనుగుణంగా నా బాల్యంలో, మా చిన్నతనంలో మా ఇంట్లో చూశాను నేను. యుద్ధరంగంలో వీరులు పట్టే కత్తులు ఉండేవి. ఆ ఖడ్గాన్ని అప్పుడంతా కూడా వెలుగుతో కప్పిన ఇళ్ళు కాబట్టి ఆ చూరులో చెక్కిపెట్టి ఉండేవాళ్ళు. అవి ఉపయోగం లేదు మనకని. కానీ బాగా వ్యవసాయానికి అంకితమైన కుటుంబాలు కాబట్టి మా నాన్నగారికి కొంతకాలం ఒక ఆలోచన మారి అవన్నీ మడక కర్రులుగా పట్టి చేయించేశాడు. అప్పుడు బాల్యంలో తెలియలేదు వాటి విలువ మాకు. అయ్యో, ఎప్పుడు ఏ వీరులు పట్టిన కత్తులు అవన్నీ మనం పాడు చేసేసామని చాలా బాధపడ్డాం మేమంతా కూడా. అంటే ఎక్కువగా ఈ సాని సంస్కృతంలో సాహిణి అనే శబ్దం నుంచి వచ్చిందని చెప్తారు కొంతమంది భాషావేత్తలు స్వామిని అనే శబ్దం నుంచి వచ్చిందని చెప్తారు. అంటే విజయనగర రాజుల కొలువులో కానీ,
గండికోటరాజుల కొలువులో కానీ అశ్వసైన్యానికి అధిపతులుగా ఉండేవాళ్ళని వీళ్ళు. సాహిణి అంటే అశ్వశిక్షకుడు అని అర్థం. గుర్రాలకు సంబంధించినటువంటి ఆయుర్వేద సంప్రదాయంలో పశువులు, గుర్రాలు కానీ, ఏనుగులు కానీ, ఎద్దులు కానీ, ఏవైనా కానీ, అప్పుడు ఈ వెటర్నరీ డాక్టర్లు అంతగా ఆ విద్య అభివృద్ధి చెందిన రోజుల్లో మా నాన్నగారిని ఏదో చాలా గ్రామాల నుంచి తీసుకొని పోతూ ఉండేవాడు. ఏదైనా పశువులకు వ్యాధులు సోకినప్పుడు ఆయన పోయి వాటి ఆరోగ్యం కోసం వైద్యం చేసి వస్తూ ఉండేవాడు. అలా అశ్వశిక్షకులు అశ్వసైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి యుద్ధరంగాలలో ప్రత్యర్థులతో యుద్ధం చేయడంలో ఎప్పుడు బాగా పరాక్రమం కలిగిన వాళ్ళు కాబట్టి కాకతీయ రాజుల కాలం నుంచి కూడా శాసనాల్లో ఈ ఇంటి పేరు కనిపిస్తూ ఉంది. కాకతీయ చక్రవర్తులంతా కూడా ప్రతాపరుద్ర చక్రవర్తి, రుద్రమదేవి, గణపతి దేవుడు వీళ్ళంతా కూడా కమ్మ కుటుంబాలకు చెందిన వాళ్ళే అని ఆనాటి శాసనాలు చెప్తూ ఉన్నాయి. వాళ్ళ ఆడపడుచులు, కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన రాజుల యొక్క ఆడపడుచులు కూడా వాళ్ళు వేయించిన శాసనాల్లో వాళ్ళు చెరువులు తవ్వించున్నారు. మైలమ్మ చెరువు అంటారు వరంగల్ దగ్గర. ఆ చెరువు తవ్వించింది కాకతీయ రాజుల ఆడపడుచు. ఆమె కమ్మ శబ్దం స్పష్టంగా ఉంది ఆ శాసనంలో. అలా చరిత్రలో బాగా ప్రాచీన కాలం నుంచి కూడా ప్రసిద్ధి పొందినటువంటి ఇంటి పేరుగా మేడసాని అనే ఇంటి పేరు తెలుస్తూ ఉంది. ఇక కమ్మ కులానికి చెందిన చరిత్ర కూడా పురాణ కాలం నుంచి కూడా ఉంది. నిజానికి నాకు వ్యక్తిగతంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివే రోజులు అప్పటి వరకు ఈ కుల స్పృహ అనేది లేదు మాకు. ఏ కులం ఎవరందరూ విద్యార్థులు కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అన్ని కులాల వాళ్ళు అమాయకంగా అన్న తమ్ముడు అని పిలుచుకుంటూ, బావా అదే అట్లా పిలుచుకుంటూ హాయిగా ఉన్నారు. అక్కడ ఆ చదువుకునే రోజుల్లో ఈ కులం అనేది ఎవరిది, ఏ కులము, వాడు ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ చదువుకుంటూ ఉంటారు. అయితే మీరు ఎవరు, ఏ కులం మీది ఏ కులం అంటే కొన్ని కులాల వాళ్ళు అధికులుగా భావించడం, కొన్ని కులాల వాళ్ళని తక్కువగా చూడడం, అటువంటివి చూసినప్పుడు నాకు అసలు అప్పుడు కమ్మ కులం గురించి ప్రాచీన గ్రంథాల్లో ఏమైనా ఉందా, ఎవరు వీళ్ళు అని తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగి గ్రంథాలయానికి వెళ్ళినప్పుడు అటువంటి శాసనాలు, ఆ గ్రంథాలని చదివేవాడిని. చదివితే ఇంత పెద్ద చరిత్ర ఉన్న కులం ఇది. ప్రాచీన కాలం నుంచి కూడా భారతదేశ చరిత్ర అంతా కూడా మనం పరిశీలిస్తే భారతదేశాన్ని పరిపాలించిన రాజులు ఇతర దేశాలపై దండయాత్రలు చేసింది ఇద్దరే. మొత్తం చరిత్ర అంతా చూస్తే ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళు ఇతర దేశాలపై కూడా సైన్యం నడిపించి ఆక్రమించి కప్పం కంటించుకున్న వాళ్ళు ఇద్దరే చక్రవర్తులు. ఉత్తర భారతదేశ చరిత్రలో కనిష్కుడు చైనాలో కొంత భాగం జయించాడు ఆయన ఆ రోజుల్లో. దక్షిణ భారతదేశ చరిత్రలో రాజరాజ చోళన్, తంజావూరు రాజధానిగా పరిపాలించిన రాజరాజ చోళన్ చక్రవర్తి, ఆయన బర్మా, మలేషియా, కాంబోడియా, శ్రీలంక ఈ దేశాలన్నీ జయించి తన చోళ సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. చోళరాజులకు సంబంధించిన శాసనాలు చూస్తే విరివిగా కనిపిస్తుంది కమ్మ శబ్దం. కమ్మ అంటే అనేక కర్మ శబ్దం నుంచి వచ్చిందని కొంతమంది చెప్తారు. ఆ వ్యుత్పత్తి చాలా రకాలుగా భాషావేత్తలు చెప్తూ ఉన్నారు. పురాణాల్లో దౌర్వాసుదేవి పురాణము అనే పురాణంలో ఉంది. కూర్మ పురాణంలో కమ్మవారి కథ ఉంది, చరిత్రలు ఉన్నాయి. అంటే నరకాసురుడు దేవేంద్రుని దండయాత్ర చేసి దేవేంద్రుని బంధిస్తాడు. వాడు రాక్షసుడు. అలా బంధించినప్పుడు మంత్రులతో ఆలోచించాడట, నాలాగే చాలామంది రాక్షసులతో ముందు ఈ స్వర్గాన్ని ఆక్రమించుకున్నాము, కానీ కొంతకాలానికి ఏదో విధంగా మళ్ళీ వీడి దేవేంద్రుడే వచ్చేస్తుంటాడు ఇక్కడికి అధికారానికి. శాశ్వతంగా ఈ స్వర్గాధికారం మాకే ఉండాలి అంటే ఏం చేస్తే బాగుంటుందని మంత్రులతో ఆలోచిస్తే దేవేంద్రుని యొక్క బలానికి, పరాక్రమానికి, ఐశ్వర్యానికి కారణం వాళ్ళ తల్లి గారి తపస్సు, వాళ్ళ తల్లి చేసిన తపస్సు. ఆ తల్లి అదితి. ఆమె తపశ్శక్తి అంతా కూడా ఆమె ధరించిన కర్ణాభరణాల్లో ఉంది. కమ్మలు అంటాం కదా మనం అని చెప్పారు. అప్పుడు నరకాసురుడు వెళ్ళి ఆ దౌర్జన్యంగా ఆమె దగ్గర ఆ కమ్మలు తీసుకుంటాడు. ఈ శక్తి, తపశ్శక్తి హరించేశాను కాబట్టి ఇంక వీళ్ళకి శాశ్వతంగా అధికారం పోయింది, ఇంకా మాదే అధికారము అని అనుకొని వాడు ఆ కర్ణాభరణాలు తీసుకొని ప్రాగ్జ్యోతిషపురానికి వస్తాడు. భూలోకంలో, అది అస్సాంలో ఉండే ఒక సిటీ. కొంతకాలానికి కృష్ణ భగవానుడు వాడిని చంపినప్పుడు ఆయన ఆ కర్ణాభరణాలు సేకరించి తానే స్వయంగా స్వర్గానికి వెళ్ళి అమ్మగారికి అది ఇచ్చాడు. ఏ స్త్రీ అయినా ఆ కర్ణాభరణాలు ధరించడం అన్నది ఒక గొప్ప చిహ్నంగా, ఒక సంపదకు చిహ్నంగా, సౌభాగ్యంగా భావిస్తాం మనం. అలా దేవతల తల్లికే ఆ సౌభాగ్యం దూరం చేసిన ఆ రాక్షసుడిని శిక్షించి కృష్ణ భగవానుడు తీసుకుని మళ్ళీ అక్కడ పెట్టాడు. అమ్మవారు ధరించారు. దేవేంద్రుడు ఏం చేశాడంటే
ఎవడంటే అనామకుడు తపస్సు చేసి కొంత బలం సంపాదించి మాటి మాటికి మనపై దండయాత్ర చేస్తుంటాడు. అమ్మవారి యొక్క కర్ణాభరణాలపై దృష్టి పడింది వాళ్లకు. కాబట్టి ఆ కర్ణాభరణాలు రక్షించే నిమిత్తమే ఒక దేవతల సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. బెటాలియన్ ఆఫ్ ది ఏంజల్స్ తయారు చేస్తే ఆ కమ్మలు రక్షించడానికి ఏర్పడిన సైన్యంలో ఉన్న ఆ దేవతల సంతానమే భవిష్యత్తులో కమ్మవాళ్ళైనారని ఒక గాథ. శ్రీమన్నారాయణుడు కూర్మావతారం ధరించి పర్వతాన్ని మోశాడు, మందర పర్వతాన్ని సముద్రంలో. ఆ సముద్ర మథనం పూర్తయిపోయిన తర్వాత ఆ తాబేలు రూపంలో ఉన్నటువంటి పరమాత్మ ఈదుకుంటూ సముద్ర ఇసుకలోకి వచ్చాడు. భూమిపైకి వస్తూనే భూదేవి పులకించి సద్యోగ గర్భంలో వాళ్ళకు కుమారుడు ఉదయించాడు. వాడి పేరే కూర్ముడు. కూర్మి అనే కులం ఉంది ఇప్పుడు ఉత్తర భారతదేశంలో కూడా. ఆ కులమే వాళ్లే కాలక్రమేణా కమ్మవాళ్ళైనారని ఒక కొత్త భావయ్య చౌదరి గారు కమ్మవాళ్ళ చరిత్ర రాశారు. ఇవి పురాణాల్లో ఉండే కథలు. దౌర్వాసుదేవి పురాణంలో ఉండే కథ ఏమిటంటే, సూర్యవంశం చక్రవర్తుల్లో కమ్రమహారాజు అని ఒక ఆయన ఉండేవాడు. ఆ కమ్రమహారాజు యొక్క సంతతే కమ్మవాళ్ళు అని. కానీ కాలక్రమంలో ఈ కమ్మవాళ్ళంతా వ్యవసాయాన్ని ఎందుకు చూశారంటే, ఆ కూర్మ పురాణంలో ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చి భూదేవి పులకించి పుట్టిన కుమారుడు నీళ్లలో నుంచి తండ్రి వచ్చాడు, భూమి తల్లి కాబట్టి నీళ్లు భూమి ఎక్కడుంటే అక్కడ వీడి సంతానం ఉంటారు అని అప్పుడే చెప్పారు. దాని ప్రకారం వ్యవసాయం అనుసరించారని ఆ కథ బట్టి తెలుస్తుంది. కమ్రమహారాజు సంతానం కూడా దేవేంద్రుడికి యుద్ధంలో సహాయం చేసే రాజులుగా ఉండి ఆ కృతజ్ఞతతో దేవేంద్రుడు కానుకలు పంపిస్తూ ఉంటాడు. కమ్రమహారాజు తండ్రి దేవేంద్రుడితో పాటు యుద్ధంలో పాల్గొని రాక్షసులపై గెలుస్తాడు. ఆ కృతజ్ఞతతో ఆయన కానుకలు పంపిస్తూ ఉంటాడు. అయమహారాజు ఆయన పేరు. అయుడు అనే శబ్దం నుంచే నాయుడు అనే శబ్దం వచ్చిందని భాషావేత్తలు చెప్తారు. ఆయన కాలం చేసిన తర్వాత ఆయన కుమారుడు రాజు అయినాడు కమ్రమహారాజు. అయితే ఆయన సరే వాళ్ళ తండ్రి గారు కదా మనకు సహాయం చేసింది, ఆయన ఇప్పుడు లేడు కదా అని వీడికి పంపడం మానేస్తాడు ఆయన కానుకలని. కానీ వీడు పంపించమని అడుగుతాడు. అడిగితే అయ్యా మీరు దేవతలు, మేము మా పట్ల కృతజ్ఞతలై ఉండాలి మీరు, అంతేగాని మమ్మల్ని మా దగ్గర అట్లా అడగకూడదు అని చెప్తే, మా తండ్రి గారు సహాయం చేస్తేనే మీరు అధికారం నిలుపుకున్నారు అని వీడు యుద్ధానికి పోతే బృహస్పతి యజ్ఞం చేసి ఆ కమ్రమహారాజు ఆయన సోదరుడు కౌరవులాగా 100 మంది అందరినీ పిచ్చివాళ్ళని చేస్తారు. వాళ్ళు మతిభ్రమించి తిరుగుతూ లోకాలు హింసిస్తూ ఉంటే కాలక్రమంలో ఆ 100 మందికి ఒక తోబుట్టు ఉంటారు ఆవిడ అమ్మాయి. ఆమె కుమారుడు మేనమామల యొక్క దుస్థితిని చూసి తపస్సు చేసి భగీరథులాగా గంగను ప్రవహింపజేస్తారు వాళ్ళ పైన. అప్పుడు వాళ్ళకి ఇది పోతుంది, ఆ శాపం పోయి మళ్ళీ వాళ్ళు అప్పటికి రాజ్యం అంతా వేరే వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వీళ్ళు వ్యవసాయాన్ని ఆక్రమించారని, అప్పటి నుంచి కష్టజీవులు వ్యవసాయం చేసుకుంటున్నారని ఆ కథ చెప్తూ. ఇలా చూస్తే ఒక అంశం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అంటే ప్రాచీన కాలం నుంచి కష్టపడేవాళ్ళు కమ్మవాళ్ళు, కర్మయోగులు అని తెలుస్తుంది. ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు కేవలం కార్ల పైన ఇంటి పేర్లు వేసుకొని అదే స్త్రీతి లాభ్యం ఉంది, మా తాతలు నేతులు తాగారని ఇప్పుడు మన మూతులు చూస్తే లాభం లేదు. ఇప్పుడు మనం ఏమిటో మనం నిరూపించుకోగలగాలి. అదే నేను మన సోదరి మనకు చెప్తూ ఉంటాను. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కొంతమంది తక్కువగా చేసి మాట్లాడుతూ ఉంటే కమ్మ కులాన్ని, అప్పుడు చదువుకున్నాను ఇవన్నీ ఈ గ్రంథాలు నేను చదివిన తర్వాత అలా అభిప్రాయం కేవలం అసూయతో ఈర్ష్యతో కొంతమంది అణగదొక్కాలనే ప్రయత్నించవచ్చు, కానీ అది పరమాత్మ చేతిలో ఉంది, మన చేతిలో లేదు. కాబట్టి కష్టే ఫలి, ఎవడు కష్టపడితే వాడిదే రాజ్యం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకు అంత కక్ష్య కార్పణ్యం ఉండాల్సిన అవసరం లేదు కమ్మ కులం పైన. అలా పెంచుకున్నాడంటే దానికే నష్టం జరిగింది. ఎంత నష్టం జరిగిందంటే తిరిగి ఈయన కోలుకోగలడా రాజకీయాల్లో అనేంత నష్టం ఆయనకు జరిగింది. ఒకప్పుడు 151 మంది శాసనసభ్యులతో ఎదురు లేకుండా శాసనాలు చేసినటువంటి వ్యక్తి ఈరోజు కనీసం ఆయనకు అసెంబ్లీలో కూర్చునే అర్హత కూడా నాకు లేదని ఆయనే గిల్టీ ఫీల్ అయి రావడం లేదు. నన్ను అడిగితే నేను ఆయన కించపరచడం లేదు, జరిగింది చెప్తూ ఉన్నాను. చారిత్రక సత్యం ఇది. ఆ చారిత్రక సత్యాన్ని ఎవరూ విస్మరించలేరు. చరిత్రలో జరిగిన అంశాన్ని ఎవరూ అది మార్చలేరు. ప్రతాపరుద్ర చక్రవర్తి ఓరుగల్లు పరిపాలించిన చక్రవర్తి. కమ్మవారిలో ఆత్మాభిమానం ఎక్కువ నేను చూసేంతవరకు. అవన్నీ చూశాను కాబట్టి నాకు కూడా ఆత్మాభిమానం ఉంది, కానీ ఎప్పుడు సంయమనంతో ప్రవర్తించడమే ముఖ్యం అనుకున్నాను నా జీవితంలో. ఒక ప్రశాంతత, సంయమనమే మనం స్వీకరించాలి. ఈ ఆత్మాభిమానం అనే పేరుతో
కోపతాపాలు పెంచుకోకూడదు. అలా పెంచుకోవడం వల్ల మనం తప్పకుండా కొన్ని కష్టాలు అనుభవించే అవకాశం ఉంది. ఇవన్నీ నాకు మా నాన్నగారి నుంచే వచ్చి, మా నాన్నగారు కూడా చాలా సంయమనశీలుడు. ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు, కానీ ఏ కష్టాలకు ఆయన లొంగిపోలేదు, తన పరిశ్రమ వదలలేదు. ఆయన కాలం ఆ రోజు పరమపదించే రోజు కూడా పొలానికి పోయి ఇచ్చాడు ఆయన. నాకు బాగా గుర్తుంది. ఉదయం లేస్తూనే పొలానికి వెళ్ళి అటు తిరిగి 86, 87 ఏళ్ల వయసు అప్పుడు వెళ్ళి వచ్చి ఇంటి దగ్గర కాఫీ ఇస్తే ఎక్కువ వేడిగా ఉంది అని టీ పైపు నుంచి గోడ కానుకున్నాడు. అంతే కాలం ఆయన ప్రాణం పోయింది. ఆయనకు కూడా తెలుసుండదు ఆయన ప్రాణం పోయిన సంగతి. అలా అటువంటి కానీ నా ప్రశాంతత వల్ల మా అన్నగారికి రాలేదు. ఆయన బాగా కోపం, ఎవరైనా వచ్చారంటే ముందు వాళ్ళ సంగతి చూడాలని అలా అనుకుంటాడు ఆయన. అట్లా అది నాకైతే నచ్చదు, కానీ మేమే జాగ్రత్తగా ఆయన్ను లాక్కొని పోతూ ఉంటాం. అటువంటి పరిస్థితి రాకుండా. అలా ప్రతాపరుద్ర చక్రవర్తి 4 సార్లు ఢిల్లీ సుల్తాన్ ఓడిపోయినాడు ఆయనతో. కరీంనగర్ దగ్గర ఉప్పరపల్లి అనే ఒక ప్రాంతంలో మైదానంలో మొదటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు ఇంక మీ జోలికి రాను అని నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు ఆయన. సైన్యం చల్లాచెదరైపోయింది. అటువంటి యుద్ధాలు చేశాడు ఆయన ప్రతాపరుద్ర చక్రవర్తి. కమ్మ ప్రభు, కాకతీయులలో ప్రముఖుడు. రుద్రమదేవి అలాగే 4 సార్లు యుద్ధంలో ఓడించిన వాడిని ఇంకా ప్రత్యక్ష యుద్ధంలో ఈ ప్రతాపరుద్రుని గెలవడం వీరు కాదు అని తెలుసుకొని ఢిల్లీ సుల్తాన్ సేనాపతి ఉలుగ్ ఖాన్ అనేవాడు ఒక పెద్ద రాగి చెట్టుకి ప్రాణాలకు తెగించి చూస్తాడు. కోటలో వీడెక్కడ తిరుగుతూ ఉంటాడు, అంతఃపురంలో వీడి కదలికలు ఎలా ఉంటాయి, అది ఈ బైనాకులర్స్ పెట్టి అప్పుడే ఉన్నాయి. దాంట్లో చూసి గమనించి ఆ దుర్గరక్షకుడు అంతఃపురాన్ని కోటను అంతా ఒక కమాండర్ స్థాయిలో ఉంటాడు ఒకడు, సేనాపతిలాగా. వాడినితో మంచి చేసుకొని 18,000 బంగారు నాణ్యాలు వాడికి లంచం ఇచ్చి హఠాత్తుగా కోట తెరిపించి సైన్యం అంతా లోపలికి పోయి ఏర్పాటు చేశాడు. రాజద్రోహం చేశాడు. ఆ రాజద్రోహం చేసిన వ్యక్తి ఎవరు, అతని పేరు అంతా శాసనాల్లో ఉంది. అవి మనం సభలో చెప్పుకున్నాం అనుకోండి, కులతత్వం అంటారు. అలా చరిత్రలో జరిగిందే ఇది. ఆయన పేరు భోజిరెడ్డి. తీసేశాడు తలుపులు, వెళ్ళిపోయాడు. సైన్యం అన్నాడు, వెళ్ళిపోయాడు. ప్రతాపరుద్ర చక్రవర్తి ఊహించలేదు, సరాసరి వెళ్ళి బంధించారు ఆయన. అలా ఓడించారు తప్ప ఆయన ప్రత్యక్ష యుద్ధంలో గెలిచేది అసాధ్యము. చరిత్ర గ్రంథాల్లో ఆ సంపుటాల్లో ఉన్న సత్యాలు ఇవి. దీన్ని మనం అనడానికి వీలు లేదు. ఆయన్ను బంధించి ఢిల్లీ సుల్తాన్ కొలువులో ఒక దిగ్విజయంగా మేము ప్రతాపరుద్రుని బంధించాము, దక్షిణ భారతదేశంలో ఒక ఎదురులేని చక్రవర్తిగా అయినటువంటి ఓరుగరు రాజధానిగా యావత్ దక్షిణ భారతదేశాన్ని శాసిస్తున్నటువంటి మహారాజున అటువంటి ఆయన మేము బంధించగలిగామని గొప్పగా చెప్పుకోవడానికి ఢిల్లీ సుల్తాన్ కొలువులో ఆయన సుల్తాన్ ముందు నిలబెట్టాలని తీసుకుపోతూ ఉంటారు. నర్మదా నది ప్రవాహం ఉధృతంగా పోతూ ఉంటుంది. ఆ నదిని దాటించాలి. అప్పుడు ఆయన్ని ఒక పడవలో ఎక్కిస్తారు. అంతవరకు రథంలో తీసుకుపోతూ ఒక పడవలో ఎక్కించి నది దాటించి మళ్ళా 3 రాయల సంఖ్యలు వేసి ఉంటారు. 3 రాయల సంఖ్యలు అంటే మోకాళ్ళ నుంచి భుజాల వరకు కదిలించే వీలుండదు. ఆ భోజనం కూడా సమయానికి ఎవడో వచ్చి తినిపిస్తాడు. ఆ విధంగా సంఖ్యలు వేసుంటారు ఆయన. కానీ లాఘవంతో లంఘించి పడవలో నుంచి నదిలో దూకేస్తాడు ఆయన. దూకి నదిలో ఆ ప్రవాహం ఉధృతంగా పోతూ ఉంటే ఎక్కడో కొట్టుకొని పోతాడు. ఎంత వెతికినా ఆయన శరీరం కనిపించదు శత్రువులకి. అలా ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన. అంటే ఆత్మాభిమానధనుడు. నేను ఒక చక్రవర్తినై బందీనై వాడి కొలువులో నిలుచుకోవడం అంటే అది ఎంత హైన్య స్థితి అని మనసులో భావించి ఆ విధంగా ఆయన వెళ్ళిపోయాడు. అటువంటి రాజులకు ఆ కమ్మ కుటుంబాలకు మనం వారసులం. కానీ రాజును బంధించిన రాజ్యం దక్కాలి కదా. ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని సుల్తానులే పరిపాలించాలని అక్కడి నుంచి ఏర్పాట్లు చేశారు. అప్పుడు ఈ సామంతరాజులంతా ఒకటై, ఆయన కప్పం కడుతున్న సామంతరాజులంతా ఒకటై వాళ్ళు నిష్కల్మషంగా ఆలోచించి మనలో ఎవరో ఒకరు నాయకుడిని మనమే ఎన్నుకోవాలి అని ముసునూరి ప్రోలయ నాయకుడు, ఇప్పుడు కూడా ముసునూరి పేరుతో కమ్మవాళ్ళు ఉన్నారు, ఆయన బెండపూడి అన్నయామాచుడు ఒక మంత్రి, కాకతీయ రాజుల కుటుంబానికి చెందినవాడు. ఆయన మహాపరాక్రమశాలి. ఆయన రాజుగా ఉండటమే సముచితం అని చెప్పి, అప్పుడు అంతకుముందు వాళ్ళ పథకాలు వేరు. వాడు ఆ కోట ద్వారం తెరవడంలో కూడా వాడి దురుద్దేశం ఏమిటంటే ఈ రాజ్యం ఇంకా వేరే వాళ్ళకి దక్కుతుందని. అలా దక్కకుండా పోయింది. కాబట్టి దురాశ అన్నది, స్వార్థం అన్నది చరిత్రలో ఎక్కడ కానీ అది సఫలం అయినట్టు నేను చూడలేదు. అది ఎప్పుడూ మంచిది కాదు. కొంతకాలానికి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినప్పుడు అక్కడ సేనాపతులుగా చాలామంది వెళ్ళారు ఈ ఓరుగల్లు నుంచి. ఆ కుటుంబాలు పెమ్మసాని వాళ్ళు, రావెళ్ళ వాళ్ళు, మేడసాని వాళ్ళు, వీళ్ళంతా అక్కడ ఉన్నారని అక్కడ గ్రంథాలు కొన్ని చెప్తూ ఉన్నాయి.
అలా ఆ పరంపరాగతంగా వచ్చినటువంటి ఇవన్నీ రామారావు గారికి బాగా చదువుకున్నారు ఆయన. ఇవన్నీ కూడా అన్నీ క్షుణ్ణంగా చదివాడు కాబట్టి ఆయన రాజకీయం చేసినప్పుడు ఆ మహానుభావుడు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీ స్థాపించడంలో కూడా ఆయనకున్నటువంటి పరిజ్ఞానం, భాషా జ్ఞానం, కృష్ణదేవరాయల వారు కళింగ దేశం జయించాలనే ఆలోచనతో పెద్ద సేనావాహిని తీసుకొని పోతూ ఈ విజయవాడలో కొంతకాలం ఉన్నారు. ఆయనే చెప్పుకున్నాడు రాయలవారే, మున్నే కళింగ దేశ విజయీష మనీషం దండెత్తిపోయి విజయవాటింకొన్ని వాసరంబులుండి శ్రీకాకుళాంధ్ర నికేతనుండగు ఆంధ్ర మధుమదను సేవింపంబోయి హరివాసరోపవాసం వచ్చట గావింప అని ఆయనే చెప్పుకున్నాడు. ఆముక్తం మీద కావ్యం అవతారికలో ఆ కావ్యం ఎలాంటి పరిస్థితుల్లో రాశాడో చెప్పాడు ఆ మహానుభావుడు. నేను కళింగ దేశం జయించాలనే ఆలోచనతో అపార సేనావాహిని తీసుకుని వెళుతూ విజయవాడలో కొంతకాలం ఉండి అక్కడికి సమీపంలో ఉండే శ్రీకాకుళ క్షేత్రం ఉంది కదా, ఆంధ్ర మహావిష్ణువు, అక్కడ వెళ్ళి విష్ణు భక్తుడు కదా ఆయన, ఒక ఏకాదశి హరివాసరోపవాసం అంటే హరివాసరం అంటే ఏకాదశి అక్కడ నిర్వహించుకొని ఆ రాత్రి అక్కడే నిద్ర చేశాడట. చేస్తే 4వ జాములో ఆయన కల వచ్చింది. ఆ కలలో ఆ శ్రీకాకుళాంధ్ర విష్ణుదేవుడే కనిపించాడు రాయలవారికి. కనిపించి ఆజ్ఞాపించాడు కావ్యం రాయమని. కాబట్టి ఆముక్తమాల్యద అనే కావ్యానికి అక్కడే ఆయన శ్రీకారం చుట్టాడు. అలా ఆముక్తమాల్యద ఆ కావ్యంలో భగవంతుడు కల్లో కనిపించి ఆయనకు చెప్పే అంశాల్లో చెప్తాడు. తెలుగదేల ఎన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపులు గులువ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగులో ఈ కావ్యం రాయమని చెప్తాడు. తెలుగదేల ఎన్న దేశంబు తెలుగు, శ్రీకాకుళాంధ్ర విష్ణుదేవుడు నేను తెలుగుదేశంలో అర్చామూర్తిగా వెలసి ఉన్నాను ఇక్కడ, కాబట్టి ఈ కావ్యం రాయమని నీకు చెప్తూ ఉన్నాను. నీకు కూడా తెలుగు భాష అంటే బాగా ఇష్టం కాబట్టి ఈ కావ్యం తప్పకుండా నీవు రచించాలి అని ఆ పద్యంలో ఉన్న పదాలు తెలుగదేల ఎన్న దేశంబు తెలుగు అన్నదాన్ని తెలుగుదేశం తిరగేశాడు. ఆయనే చెప్పుకున్నాడు ఈ పేరు ఎలా పెట్టారని. ఒకప్పుడు ఆయన ఆ పార్టీ పెట్టినప్పుడు ఆయనే చెప్పిన మాట ఇది. తెలుగదేల ఎన్న దేశంబు తెలుగు అన్న చోట ఉండే ఆ దేశంబు తెలుగు అనే పదంలో తెలుగుని యువతల వేసి దేశాన్ని అవతల వేశాడు. అది ఆయన భాషా పరిజ్ఞానం. ఆ విధంగా ఆయనకు రాయలవారంటే ఎనలేని ఆ భక్తి తాత్పర్యం కూడా. నేను కూడా అలాగ రాజ్య పరిపాలన చెయ్యాలి అనే తపనలో ఆయనలో ఉండేది నేను చూశాను. 1991లో పుష్కరాలు ఇక్కడ కృష్ణా పుష్కరాలు జరిగినప్పుడు ఆయన అధికారంలో లేడు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. 70 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఆయన. కానీ ఈ పుష్కర స్నానానికి వస్తాడు ఇక్కడికి అని చెప్తే అప్పుడు నేను తిరుపతి దేవస్థానం తరఫున ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు పర్యవేక్షణాధికారిగా డెప్యుటేషన్లో అక్కడ ఉన్నాను. టీటీడీ గెస్ట్ హౌస్లో ఉన్నాను నేను. వారు వస్తారనే వార్త విన్నంటనే ఎక్కడికి వస్తారంటే స్టేట్ గెస్ట్ హౌస్కి వస్తారు ముందని చెప్తే అక్కడికి వెళ్ళాను నేను. వారు వచ్చినప్పుడు చూడాలని. అక్కడ ఉంటే మేము కొంతకాలం చెప్పారు ఇక్కడికి రావడం లేదు, ఆయన ఎక్కడికి వస్తారో అసలు ప్రోగ్రామే ఇవ్వలేదు, ఎవరికి అర్థం కాలేదు, అక్కడ ఘాట్ కూడా సిద్ధం చేసి పెట్టారు ఆయన కోసం అని చెప్పారు. తర్వాత కొంతమంది ఈ తెలుగుదేశం వాళ్ళు చూస్తే ఆయన కాసేపు చూద్దాం ఇక్కడ రాలేదంటే మరి ఎవరికో ఫోన్ చేసి కనుక్కుందాం అది ఇది అంటుంటే మరి ఇక్కడికే వస్తాడు అని చెప్పారు. ఆలోగా మేము ఇంకెక్కడికి రాడేమో ఇంకెక్కడికో పోయినాము. అలా వార్త పక్కనే ఆ స్టేట్ గెస్ట్ హౌస్ కూడా టీటీడీ గెస్ట్ హౌస్ అది తెలుసుకొని వచ్చేంతలోగా ఆయన ఎప్పుడో వచ్చేస్తున్నారు. మళ్ళా దుస్తులు మార్చుకొని ఎక్కడికో ప్రయాణం అవుతున్నారు కారులో. పోతూ ఉండగా నమస్కారం పెట్టాను చూశాడైతే స్పష్టంగా. నన్ను గుర్తుపడతాడు బాగా. నమస్కారం పెడితే చెయ్యితో ఇట్లా సేగ చేశాడు రండి అని. ఇంకా ఆయన కారు వెనకే మేము పోయినాం. నాకు కారు ఉందప్పుడు. పోతే శ్రీకాకుళ క్షేత్రానికి వచ్చాడు ఆయన. ఈ దేవాలయంలో వచ్చి ఆ దేవాలయంలో అక్కడి నుంచి సరిగ్గా అక్కడ కృష్ణానదిలో స్నానం చేశాడు. కృష్ణానదిలో స్నానం చేసి తర్వాత దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొని అక్కడ ఒక మండపంలో అక్కడ కూర్చున్నాడు. మీకోసం విజయవాడలో ప్రత్యేకించిన ఘాటు అంతా కూడా సిద్ధం చేశారన్నగారు, మీరు అక్కడికి వస్తారని చూస్తున్నారు అందరూ కూడా అంటే నేను మా సంగతి వారికి తెలియదు కదా అన్నాడు. మా నేపథ్యము మా సంగతి మా గురించి వారికి ఏం అవగాహన ఉంది అని అంటే నేను కృష్ణదేవరాయలకు వారసుడిని, ఇక్కడికి వస్తాను నేను, ఈ ఆలోచన వాళ్ళు ఎలా పసిగట్టగలరు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అది ఆయన ధోరణి. ఆయనలో ఒక కృష్ణదేవరాయలు ఆయనలో ఉన్నాడు. నేను చూసినంత వరకు ఒక ప్రతాపరుద్ర చక్రవర్తి ఆయనలో ఉన్నాడు. ఒక రఘునాథ నాయకుడు తంజావూరు చక్రవర్తి ఆయనలో ఉన్నాడు. అంత రాజసం కలిగిన మహానుభావుడు ఆయన.
84-85 ప్రాంతాల్లో విజయవాడలో శతావధానాలు చేశాను నేను. శతావధానము, షోడశ గుణిత అష్టావధానము, ఇలా పెద్ద పెద్ద అవధానాలు చేయడం ఆంధ్రదేశంలో కూడా పెద్ద సంచలన వార్తలుగా. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు కానీ వార్తాపత్రికల్లోనే బాగా ప్రముఖంగా వచ్చేవి. అప్పుడే ఇక్కడ మేడసాని కుటుంబాలు ఎక్కువ ఉన్నాయని కూడా నా సంగతి తెలిసింది నాకు. మేడసాని తిరుపతి రాయుడు గారిని ఆయన నన్ను ఇంటికి కూడా పిలిపించి సత్కరించాడు ఆ రోజుల్లో, అడ్వకేట్ తిరుపతిలో, విజయవాడలో. అప్పుడు ఆ అవధాన కార్యక్రమాలకు అతిథులుగా వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళు ఆవులు సాంబశివరావు గారు వచ్చారు, చల్లా కొండయ్య గారు వచ్చారు, ఇంకా పెద్ద పెద్దవాళ్ళు వచ్చారు. ఆ చల్లా కొండయ్య గారు లీడ్ తీసుకొని నన్ను రామారావు గారి దగ్గరికి తీసుకొని పోయినారు 84-85 ప్రాంతంలో ప్రథమంగా. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి. మాకు ఉదయమే 5:30కో 6కో సమయం ఇచ్చాడు. అప్పటికే సిద్ధం చేసి అంతా చల్లా కొండయ్య, గాలి ముద్దుకృష్ణనాయుడు గారు, చల్లా కొండయ్య గారు, ఆచార్య నారాయణ రెడ్డి గారు వీళ్ళు నన్ను తీసుకొని పోయినారు. తీసుకొని పోతే మేమంతా లోపల పోయినాము. అప్పటికే ఆయన ఇలా సోఫాలో కూర్చో ఉన్నారు. చల్లా కొండయ్య గారు అంటే ఆయన వేదవాక్కు, ఆయన మాట అంటే అప్పుడు రామారావు గారికి, ఆయన లీగల్ అడ్వైజర్ రామారావు గారికి. అప్పుడు ఎవరో శతావధానం చేసిన ఆయన తీసుకొస్తున్నారు ఎక్కడ అన్నాడు. నేను చాలా అప్పుడు బలహీనంగా ఉంది. ఇప్పుడు కొంత ఒళ్ళు తర్వాత కాలక్రమంలో ఒళ్ళు చేసింది కానీ అప్పుడు చాలా బలహీనంగా సన్నగా ఉన్నాను. ఈ అబ్బాయేనండి చూపించాను. నన్ను ఎగాలిగా చూస్తూనే ఆయన మొట్టమొదట ఆయన అన్నమాట ఏమిటంటే, కీర్తి దగ్గర మూర్తిగా అనిపించడం లేదే అన్నాడు. అంటే శతావధానం అంటే ఏదో ఊహించుకున్నాడు ఆయన, అలా ఉంటారు ఇలా ఉంటారని. కీర్తి దగ్గర మూర్తిగా మాకు అనిపించలేదే అన్నాడు. మేము కూడా అలాగే అనుకున్నామండి. ఆయన వేదిక పైన కూర్చొని ఉంటే చుట్టూ 100 మంది పండితులు కూర్చొని ఏవో అడుగుతూ ఉంటే గడగడ చెప్పేస్తున్నాడు ఆయన. ఆ 3వ రోజు అందరూ వాళ్లే బ్రహ్మరథం పట్టారు ఆయనకి. ఆశ్చర్యపడ్డాం మేమంతా కూడా. అంటే కూర్చోమని 40 నిమిషాలు నాతోనే మాట్లాడాడు. అంటే సంస్కృతం ఎక్కడ చదువుకున్నారు, మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఇవన్నీ అడిగాడు ఆయన. అన్నీ ఆ రోజు అదృష్టవశాత్తు వాల్మీకి గురించి అడిగాడు, కాళిదాసు గురించి అడిగాడు, కృష్ణదేవరాయల గురించి అడిగాడు. ఇవన్నీ నాకు తెలిసిన అంశాలే కాబట్టి సులభంగా చెప్పగలిగాను. చాలా ఆనందించాడు. 40-45 నిమిషాలు అయిన తర్వాత నాకు మాత్రం మనసులో భయంగానే ఉండింది. మాట్లాడుతున్నాను. కీర్తి దగ్గర మూర్తి కాదనుకున్నాను కానీ నీ వచస్ఫూర్తికి పరవశించాను తమ్ముడు అన్నాడు. అని అప్పుడు కొండయ్య గారు, చెప్పండి, ఈ చిన్నారి తమ్ముని ప్రతిభకు పట్టం కట్టడం మన కర్తవ్యం, ఏం చేయాలి మనం అన్నాడు. అప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో నేను చిన్న ఉద్యోగి, అడహాక్ బేసిస్లో పనిచేస్తున్నా. అడహాక్ అంటే ఎప్పుడైనా తీసేయచ్చు అనుకోవాళ్ళు. ఎంతకాలం అవసరమైతే అంతకాలం ఉంచి ఎప్పుడు తీసేయాలనుకుంటే నోటీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ రూల్స్ అంతే. అటువంటి ఉద్యోగంలో ఉన్నాను నేను. ఎక్కడైనా లెక్చరర్గా ఉద్యోగం వస్తే వెళ్ళిపోదామనే ప్రయత్నంలో కూడా ఉన్నాను. ఇది ఎంతకాలం అడహాక్ పోస్ట్లో ఉంటాము. తెలుగు లెక్చరర్ ఉద్యోగాలు అక్కడ డిగ్రీ కాలేజీలో అట్లా వస్తూ ఉంటాయి కదా, జూనియర్ కాలేజీలో ఏదైనా వస్తే మనం అవకాశం వెళ్దామని కూడా ఆ ప్రయత్నంలో ఉన్నాను అప్పటికి నేను. కానీ వారి దృష్టి పడేసరికి ముందు చెప్పారు నాకు కొండయ్య గారు, ముద్దుకృష్ణనాయుడు గారు, నువ్వై ఏమీ అడగద్దు, ఆయనై ఏమంటాడో చూచి అందులో ఏదన్నా తేడా వస్తే మేము మాట్లాడతాము అని చెప్పారు. కాబట్టి నేనై ఏమీ ఆయన్ను అడగలేదు. ఇంత అపార ప్రతిభా వ్యుత్పత్తులు ఉన్నటువంటి మేధావిని మనం తెలుగు విశ్వవిద్యాలయంలో పెడితే ఎలా ఉంటుంది అన్నాడు. తెలుగు యూనివర్సిటీలో నన్ను పెట్టాలని ఆయన ఆలోచన. నాకు నాకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండాలనే ఆలోచన. నాకు దైవ సన్నిధిలో ఆ దేవదేవుని పద్మాల దగ్గర సేవ చేసుకోవాలని చిన్నప్పటి నుంచి మాకు అదే. ఆ ప్రాంతంలోనే పుట్టాను కాబట్టి ఆ స్వామి ఆకర్షణ అది. అప్పుడు హఠాత్తుగా వీళ్ళు చెప్పింది మర్చిపోయి నేను ఉండబట్టలేక అక్కడ హైదరాబాద్లో పడేస్తాడేమో అని భయం వేసి నాకు అవకాశమైనంత వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండాలని ఉందన్నగారు. మా ఊరు కూడా దగ్గర ఎక్కడికి మాకు సౌకర్యం అన్నాను. అంటే ఇలా అన్నారండి. అలా అన్నప్పుడు భయం వేసింది నాకు, మనం మాట్లాడిన తప్పేమో అని. మీ వంటి ప్రతిభామూర్తులు మావారు మా ఊరు అలా అనకూడదండి, సమాజానికి అంకితం కావాలి మీరు అన్నాడు. అలాగే అన్నగారు అన్నాను. ఇంకేం మాట్లాడతాము, ఆయన ఆలోచన అలా ఉంటుంది. అప్పుడు కొండయ్య గారు చెప్పారు, మీరు అన్నట్టు తెలుగు విశ్వవిద్యాలయంలో పెట్టడం సంస్కృతం బాగానే ఉంటుంది కానీ అక్కడ ఈయన అపాయింట్ చేయాలంటే ప్రొసీజర్ చాలా లాంగ్. అది పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి, చాలామంది అప్లై చేస్తారు ఈయనతో పాటు. ఎందరో అప్లై చేస్తే వాళ్ళు ఈయన ఒకడు అవుతాడు. ఈయన్నే సెలెక్ట్ చేయాలంటే దానికి తగిన కమిటీ వేయాలి. ఇవన్నీ ఉన్నాయి. అక్కడ టీటీడీలో అయితే అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఖాళీగా ఉంది ఆ పోస్టు. ఈయనకు అర్హతలన్నీ ఉన్నాయి. అదైతే సులభం, ఇప్పుడు మన చేతిలో మీరు అనుకుంటే వెంటనే వేసేయచ్చు అన్నాడు. అయితే అదే చూడండి అన్నాడు. చూసి 10 రోజుల్లో కావాలి మనకి
అని ఆ అధికారిని పిలిచి పిఎల్ సంజీవ్ రెడ్డి గారు అప్పుడు ఆయనకి సెక్రటరీగా ఉన్నారు. మీరు ఆ ఈఓతో మాట్లాడండి, మా మాటగా చెప్పండి అంతే. ముఖ్యమంత్రి గారే సంకల్పించారు కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా ఎవడూ మాట్లాడే అవకాశం లేదు. అప్పుడు అనుకున్నట్టే 10 రోజుల్లో ఇచ్చారు. నేను మరి అటువంటి జాబ్లోకి వెళ్తానని అనుకోలేదు. ఆ అనుబంధంతో తరువాత ఆయన 4-5 సార్లు ఆయన ఉండగా 4-5 సార్లు చాలాసార్లు అంటే నెల 2 నెలలు నేను కనపడకపోతే ఎక్కడ ఆ తమ్ముడు కనిపించలేదే అని అడిగేవాడు. చంద్రబాబు నాయుడే చెప్పాడు ఆ సంగతి. ఒకరోజు స్వయంగా ఆయనే కారులో తొడుకోమని నన్ను అడుగుతున్నాడు ఆయన గండిపేటకి. కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లా ఆయనలాగా భావోద్వేగంతో ఆలోచించరు. ఈయనకి రాజకీయాలు, ఆయనది రాచరికం, అది రాజకీయం కాదు. ఆయన అనుకున్నది చేసి తీరాలంతే. అప్పుడు ఎవరో ఆయన చాలా యంగ్స్టర్ అండి, వెంటనే డైరెక్టర్ ఉద్యోగం ఇవ్వడం కన్నా ఏదైనా చిన్న ఇంట్లో పెట్టి మళ్ళీ ఆయన కొంతకాలం తర్వాత ప్రమోట్ చేస్తే మేలేమో అని ఏదో సలహా ఇచ్చారు ఒక అధికారి అని నాకు తెలిసింది. అప్పటికి నా బయోడేటా ఆయనకి దగ్గర ఇచ్చున్నాను. నేను ఆయన దగ్గరికి పోయిన సమయానికి నేను అప్పటికి 160 అష్టావధానాలు చేస్తున్నాను, 3 శతావధానాలు చేస్తున్నాను. ఇన్ని ఇంటర్వ్యూలు అయినాయి వాడికి అప్పుడే. మళ్ళీ ఎవడండి ఆ అబ్బాయిని ఇంటర్వ్యూ చేసేవాడు, ఎందుకు అలా చెప్తారు మీరు, ముందు నేను చెప్పింది చూడండి అన్నాడు. అలాగా ఒక్కసారి సంకల్పం మనసులో పడితే ఇంకా బ్రహ్మదేవుడు చెప్పినా మారేది కాదు ఆయనకి. అటువంటి వ్యక్తి ఆయన. నేను 2-3 సార్లు నాకు వినపడింది బాగా. స్లిప్ పంపిస్తే ఎప్పుడు 15 నిమిషాల పైన నేను వెయిటింగ్లో ఉండింది లేదు. మేడసాని వారిని ప్రవేశపెట్టండి అనేవాడు. ఇంటి పేరుతోనే వ్యవహరించేవాడు. అలా ఆ ఇంటి పేరంటే కూడా బాగా ఇష్టం అనిపించింది నాకు. ఆయన ఆ మాటలు బట్టి, ఆయన వ్యవహరించిన శైలిని బట్టి చాలాసార్లు అలా ఆయనతో మాట్లాడే అదృష్టం కలగడమే జీవితంలో నాకు గొప్ప విశేషం. ఒక సందర్భంలో మీరు ఎన్నో వేల పద్యాలు, 1,00,000 పద్యాలు ధారణ చేశారు అవధానాల కోసమని పండితులు చెప్పుకుంటూ ప్రశంసిస్తున్నారు. ప్రాచీన కవులు గద్యలు కూడా రాశారు కదా, అటువంటి గద్యలు ఏమన్నా మీరు కంఠస్థం చేశారా అని అడిగాడు ఒక రోజు నన్ను. వెంటనే 2-3 గద్యలు చెప్పారు, పెద్ద గద్యలు. అవి సుదీర్ఘంగా ఉంటాయి, సహజంగా ఎవరు ధారణ చేయరు, చేయడానికి కూడా అసఖ్యంగా ఉంటుంది, అంత అలాగా ఉంటాయి. ప్రచండ రుచి పిచండిల మార్తాండ మండల పాండిత్య భూషిత భుజర్గళ నిరర్గళ ప్రతాప దీపిత ప్రకాశ కౌశికీ భూత కదలభూతల భీతాభీత వివక్ష క్షమాధీశ్వరుండును 2 పేజీల పైన ఉంటుంది ఆ గద్య. అది చెప్పాను. చెప్తే మీ వాగ్దాటి చూస్తూ ఉంటే అలనాటి అల్లసాని వారే మళ్ళీ మేడసాని వారిగా వచ్చారా అనిపిస్తూ ఉందండి అని ఆ రోజు అన్నాడు. అటువంటి మహానుభావుడు. నాకు ఆయనతో అటువంటి ఇంటరాక్టింగ్, ఒక డివైన్ ఇంటరాక్టింగ్ అది. అటువంటి మహానుభావునితో మాట్లాడే అవకాశం. మరొక కృష్ణదేవరాయలుగా, మరొక ఆంధ్రభోజుడుగా, మరొక సాహితీ సమరాంగణ చక్రవర్తిగా ఆయన 94లో 94లో రెండోసారి ముఖ్యమంత్రి అయినాడు ఆయన. ఆ 94లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం హైదరాబాద్లో లాల్ బహదూర్ స్టేడియంలో చాలా పెద్ద ఎత్తున జరిగింది ఆ కార్యక్రమం. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున వేద పండితులతో ఆశీర్వాదం ఇప్పించే డ్యూటీ నాకు వేశారు అఫీషియల్గా. అప్పుడు ఈఓ గారు అప్పుడు మీరంటే ఇష్టం అని విన్నాను నేను, ఆయనకు మీరే తీసుకెళ్ళి ఆశీర్వాదం ఇప్పించండి అంటే 16 మంది వేద పండితుల్ని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఒక మంచి ఏసీ వ్యాన్లో మేము తీసుకెళ్ళాం తిరుపతి నుంచి. మొట్టమొదట ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ప్రప్రథమ ఆశీర్వాదం వెంకటేశ్వర స్వామి వారి నుంచే. వేద పండితులు, మా పండితులు ఆయన ఆశీర్వదించారు. ఆ తర్వాత ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, ఆ తర్వాత అనేక రకాల దేవాలయాల నుంచి, ఇంకా వేరే మతాల నుంచి కూడా ఆయన అన్ని మతాల వాళ్ళు ఆశీర్వదిస్తారు కదా. ఆశీర్వాదాలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఎక్కడో హాల్లో కూర్చున్నారు ఆయన. అక్కడ పుష్పగుచ్చాలు ఇచ్చేవాళ్ళు, మాట్లాడి గౌరవించేవాళ్ళు, అంతా చూస్తూ అక్కడ అలా ఉంటుంది అనుకోలేదు నేను. మీరు కూడా ఏదైనా మాట్లాడినాను 2 నిమిషాలు మైక్ ఇచ్చారు నాకు. నేను ఇట్లా ముందే అనుకోనుంటే ఏదైనా ప్రిపేర్ అయి ఉంటాము, హఠాత్తుగా అంత మహానుభావుడి గురించి ఏం మాట్లాడగలవని నేను ఒక శ్లోకం చెప్పాను. ఆ శ్లోకం ప్రారంభించి 1-2 పాదాలు కాకముందే ఎక్కడైనా ఉందా ఈ శ్లోకం, మీ నోటికొచ్చి చెప్తున్నారా అన్నాడు ఆయన. లేదన్న గారు, ఇది ఒక గ్రంథంలో ఉన్న శ్లోకమే, ఆ శ్లోకమే చెప్తున్నాను, దాని తాత్పర్యం కూడా మీకు చెప్తాను అని. కానివ్వండి అన్నాడు. రే ఘూర్జర జర్ఝరోషి సమరే లంపాక కిం కంపసే వంగ త్వంగసి కిమ్ముధ బలరజ కాణోసి కిం కోంకణ హోణ ప్రాణ పరాయణోభవ మహారాష్ట్రాపరాష్ట్రోత్యమి యోద్ధారో వయమచ్చిరిని అభివన్ చంద్రక్షమ భృద్భటా. ఇది ఆ శ్లోకం. ఆ శ్లోకం తాత్పర్యం ఏమిటంటే, ప్రతాపరుద్ర చక్రవర్తి చేత యుద్ధరంగంలో ఓడిపోయినటువంటి శత్రురాజులంతా కూడా ఎక్కడో కీకారణ్యంలోకి వెళ్ళిపోయి
ఒకరికొకరు సంభాషించుకుంటున్నారు. అయ్యా, నీ దుస్తులని చిరిగిపోయినాయి ఎందుకు అని ఒకడు అడిగితే, నీ శిరస్సులో అన్ని చిందరవందరైపోయి ఉన్నాయి, నీ కేశపాసం, నీ కిరీటం ఎక్కడ పోయిందని ఒకడు అడిగితే, నీ కత్తి 2 ముక్కలే కనిపిస్తూ ఉందే ఎందుకని ఒకడు అడిగితే, వీటన్నిటికీ కారణం ఆ ప్రతాపరుద్రుడేనండి, మనకి గతి పట్టించాడు అని వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఓడిపోయిన కాంగ్రెస్ వాళ్ళు అలా బాధపడుతూ ఉంటారని చెప్పాను. చెప్తే ఎంత ఆనందించాడో ఆయన. ఎంత సమయస్ఫూర్తిగా మీరు శ్లోకం చెప్పారండి. ఎక్కడిది శ్లోకం అంటే ప్రతాపరుద్ర చక్రవర్తి ప్రతాపాన్ని వర్ణిస్తూ ఆయన ఆస్థాన కవి విద్యానాథుడు రాసిన ప్రతాపరుద్ర యశోభూషణ్ అనే గ్రంథంలో శ్లోకం ఇది. అది రాసిమ్మన్నారు. నాకు రాసి ఇవ్వండి ఒక కాగితం అంటే రాసిచ్చాను నేను. తర్వాత 2 నెలల తర్వాత 1.5 మాసం 2 నెలల తర్వాత పోయి కలిశాను హైదరాబాద్లో ఒకసారి. నీ ధారణ అమోఘమండి, అది జోగిరుని పెట్టుకోండి నా కాగితము చూస్తున్నాను, ఇప్పుడు ఒక్క పాదం కూడా నా ఇంకా ధారణ కాలేదు, నువ్వు ఎలా చెప్పగలుగుతావు అలాంటి శ్లోకాలన్నీ? మీ తల్లిదండ్రులను వచ్చి నేను కలుసుకోవాలి ఒకసారి, మీ జన్మ ధన్యం, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ధన్యులు అని అన్నాడే కానీ ఆయన ఎక్కడొస్తాడు? ఆ రోజుల్లో 86లో నాకు పెళ్లి జరిగింది. మా పెళ్ళికి వస్తానని చెప్పాడు ఆయన. నేను చెప్పి ఆహ్వాన వివాహ పత్రిక ఆయన దగ్గర ఇచ్చినప్పుడు చూసి, అవధాన చక్రవర్తి బిరుదాంకితులు మీరు, ఈ అవధాన సామ్రాజ్ఞి ఎవరు అమ్మాయి అన్నాడు. తిరుపతి అన్నగారు వాళ్ళది ఆయన చెప్పాను. మీకు దూరం బంధువులా? అవును, కొద్ది దూరం బంధువులు అవుతారన్నగారు అన్నాను. అంటే కర్ణాకర్ణిగా ఆయనకి ఎవరో చెప్పారు, నేను పూర్తిగా శాకాహారిని కాబట్టి అక్కడ కొంతమంది స్నేహితులు బంధువులు కూడా బాగా శాకాహారిగా మీలాగా దేవతార్చన చేస్తూ నిష్ఠతో ఉండే అమ్మాయి దొరకడం కష్టం ఉండే కమ్మవాళ్ళలో, కాబట్టి ఒక బ్రాహ్మణ అమ్మాయిని చేసుకోండి అని సలహా ఇచ్చారు. కానీ మేము తొందరపడలేదు. అలాగే ఇప్పుడు మా మిస్సెస్ కూడా ఆమె కూడా అటువంటిదే, శాకాహారి పూర్తిగా. ఆయన అన్నారు, కాబట్టి మంచిదయింది, మీరు బాగా సంయమనంతో వ్యవహరించి ఈ విషయంలో గృహస్థాశ్రమం స్వీకరిస్తున్నారు. అంటే మన వాళ్ళ బిడ్డే కదా, వేరే వాళ్ళని మీరు పెళ్లి చేసుకోలేదు కదా అన్న భావన ఆయన మాటలో కనిపించింది. ఆయనలో కులాభిమానం అని నేను చెప్పలేదుగా అనలేను, కానీ బాగా ఈ మన వాళ్ళలో ఎవరైనా మంచి ప్రతిభావంతులు అవి చూస్తే ఆనందించేవాడు. అది మాత్రం ఆయనలో బాగా ఉండేది. అటువంటి వాళ్ళు ఇంకా నభూతో నభవిష్యతి. మనం గతంలో లేరు, ఇంకా చూడాలంటే కూడా ఎప్పుడు చూడగలమో అటువంటి మహానుభావుడు ఆయన. ఆ చివరి జాసులో కొంత కష్టాలు పడ్డాడు మహానుభావుడు. దానికి ఇది బలీయం. 1996లో నేను సహస్రావధానం తిరుపతిలో చేశాను. అది చరిత్రలో ప్రప్రథమంగా జరిగిన ప్రక్రియ. అంతకుముందు సహస్రావధానం ఎవరూ చేయలేరు. అప్పటికి ఆయన అధికారంలో లేడు రామారావు గారు. ఆయన్ను వెళ్ళి ఆయన్ని ఆహ్వానించి ఆయన చే జ్యోతి ప్రజ్వలనం చేయించి కార్యక్రమం చేయాలని తిరుపతి నుంచి ఇంక 2 ప్రముఖులతో నేను 3 వెళ్ళాం. ఆయన సమయం తీసుకొని ఇంటికి వెళ్ళాం. అప్పటికే ఆయన పెళ్లి చేసుకున్నాడు. అంతా వెళ్ళేసరికి బాగా తాను స్వయంగా మమ్మల్ని వచ్చి తీసుకొని లోపలికి తీసుకుపోయి కూర్చోబెట్టి నా పక్కనే కూర్చుంటాడు. ఆయన కూర్చొని చెయ్యి వేసి బుగ్గలు కూడా నిమురుతుంటాడు. అప్పుడప్పుడు ముచ్చటగా మాట్లాడతాడు ఈ తమ్ముడు అని. ఆయన వాత్సల్యానికి అంతగా పాత్రుడైనందుకు నేను కూడా ఆత్మసంతృప్తిగా భావిస్తుంటాను. ఆ రోజు కూడా అలాగే కూర్చున్నారు. విషయం చెప్పాను, మీరు వచ్చి జ్యోతి ప్రజ్వలనం చేసి నన్ను ఆశీర్వదించాలన్నగారు. నేను మీ ఆశీర్వాదంతో ప్రారంభిస్తాను ఆ కార్యక్రమాన్ని చెప్తే, ఆరోగ్యం అనుమతించలేదమ్మా, ఎక్కడికి నేను పోవడం లేదు, నేను నా ఆరోగ్యం బాగుంది అనిపిస్తే చివరి రోజు వస్తాను. అది జనవరి 1వ తేదీ నుంచి 18 వరకు జరిగింది. ఆ రోజు వచ్చిన ఈ ధారణ చివరి పద్యాలన్నీ అప్పచెప్తారు కదా, ఆ ధారణ చూస్తాను ఆ రోజు వచ్చి. మొదటి రోజు మాత్రం రాలేనమ్మా అని అన్నాడు. సరే, ఆయన ఆసక్తిత ఆరోగ్యం కూడా అప్పుడు అలాగే ఉంది ఆయనకి చూస్తే. అప్పుడు నాకు ఇటీవల 2018 నుంచి కాఫీ అలవాటైంది. అమెరికాలో పిల్లలు అమెరికాకి వెళ్ళిపోయి వాళ్ళని చూసుకోవడానికి అమెరికాకి వెళ్ళి ఆ చలికి తట్టుకోలేక తెల్లవారు లేదో వేడిగా తాగాలనిపిస్తే అట్లా నాకైతే చిన్నప్పటి నుంచి కాఫీలు టీలు అలవాట్లు లేవు. అప్పుడు అలవాటు లేదు. తమ్ముడు కాఫీలు లాంటివి తీసుకోడు, కాస్త మజ్జిగ తీసుకుంటే ఆమె లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు నేను ఎప్పుడు సాహిత్యం తప్ప ఆయనతో వేరే అంశాలు ఎప్పుడూ మాట్లాడలేదు.
ఆ రోజు మాత్రం మనస్సు ఒక ఉద్వేగాన్ని అనుభవించి, తొలి రోజుల్లో 84, 85లో మీరు నాకు అనుగ్రహించినప్పుడు నేను మీ అనుగ్రహంతోనే మంచి ఉద్యోగం చేశానన్నగారు. ఆ రోజుల్లో నేను ఇంటికి వస్తే అమ్మగారు ఉండేవారు, పెద్ద ఆమె ఉండేది, బసవరామ తారకమ్మ గారు. అప్పుడు ఆ తల్లిని మిమ్మల్ని చూస్తే ఆది దంపతులను చూసిన అనుభూతి మాకు కలిగేది. ఇప్పుడు ఆ అనుభూతికి దూరం అయిపోయినామనే బాధ ఉంది అని అన్నానంటే ఏదో మనసు చివుకు అనిపించి, అప్పుడు నన్ను యగాదిగా ఒకసారి చూస్తే మళ్ళీ భయం వేసింది నాకు. ఏమయ్యా ఇట్లే అన్నారు, ఏమయ్యా అప్పుడు తమ్ముడు అంటుండే కూడా హఠాత్తుగా ఏమయ్యా అంటున్నాడంటే నాకు భయం వేసింది. నువ్వు 1,500 పద్యాలు ధారణ చేశావని, ఇంత సహస్రావధానం చేయబోతున్నావు అంటే ఎన్ని గ్రంథాలు చదువుకుంటావు నువ్వు చదివిన గ్రంథాల్లో ఎక్కడ కానీ విధి బలీయము అని చదువుకోలేదా అన్నాడు. చదివానన్నగారు అంటే ఇంకా ఇది మాట్లాడద్దు అని. అంటే ఆమె రాబోతూ ఉంది, మళ్ళీ మజ్జిగ తీసుకొని ఏదో మాట్లాడితే బాగుందన్నట్టుగా. సరే మేము కూడా తర్వాత మాట్లాడలేదు. అంటే అప్పటికి ఆయన పశ్చాత్తాప స్థితిలో ఉన్నట్టుగా నాకు అనిపించింది. ఎవరైనా కానీ మరి విధి ప్రేరణతో ఒక్కొక్కసారి మనకు కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది, ఎన్నో చూస్తూ ఉంటాం మనం. అలాగా నాకు ఆయన చూసి ఆ రోజు బాధ కలిగింది. దురదృష్టం ఏమిటంటే ఆ అవధానం చివరి రోజే ఆయన కాలం చేశారు. కాబట్టి నేను ఆ రోజు సన్మానం కూడా తీసుకోలేదు. సహజంగా అవధానం అయిన తర్వాత పెద్ద ఎత్తున సన్మానం ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ విషాద దినాలుగా ప్రకటించి సన్మానం తీసుకోలేదు. ఆ 3 మాసాల తరువాతే ప్రత్యేకించి మనకు సభ చేసి నన్ను సన్మానించారు తిరుపతిలో. అలా ఆయనతో, ఎందుకంటే కమ్మ కులంలో అంత మహానుభావుడు పుట్టడం, ఆయన నిర్వహించినటువంటి ఆ కళాఖండాలు అవన్నీ చూస్తూ ఉంటే కలిగే పరవశం, కృష్ణుడుగా, రాముడుగా, వెంకటేశ్వరుడుగా ఆయన ఇచ్చిన సందేశాలు అవి ఇంకెవరు అలా చేయలేరు. అటువంటి మహానుభావునితో నేను కొంత అలా మాట్లాడగలిగానంటే శ్రీకాకుళం క్షేత్రంలో అక్కడ కూర్చొని కృష్ణదేవరాయల పద్యాలు కొన్ని వినిపించాను ఆయనకి. అది విని ఎంతో ఆనందించాడు ఆయన. ఇక్కడే శ్రీకారం చుట్టాడన్నగారు ఆ కావ్యానికి. అంటే అక్కడ రాసిన మొదటి పద్యం గురించి కూడా చెప్పాను ఆయనకి. ఆయన విని ఎంతో మెచ్చుకొని ఆనందించి పరవశించాడు. అలా మరి సోదరులందరినీ చూస్తూ ఉంటే కలిగిన ఉద్వేగం చేత ఈ విషయాలన్నీ మీకు చెప్పాలనిపించింది. నాకు ఆత్మీయ సోదరుడు శుభకర్ మంచి సమావేశం ఏర్పాటు చేశాడు. సోదరులంతా బాగా సహకరించారు. మీ అందరికీ నేను నా యొక్క పునః ప్రణామాంజలు సమర్పించుకుంటూ, ఇది ఒక మంచి అనుభూతిగా నా మనసులో తప్పకుండా ఎప్పుడూ ఉంటుంది అని మీకు మనవి చేస్తూ, ఆచార్య రంగా గారు మా చిన్నతనంలో విన్నాం, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నిలిచాడు ఆయన అంటే గెలిచాడు ఆయన. అప్పుడు ఆయన పోటీ చేసేంత వరకు చిత్తూరు జిల్లాలో, ఆ జిల్లాలో ఎక్కువ సింగిల్ లార్జ్ క్యాస్ట్ కమ్మవాళ్ళని తెలియదు చాలామందికి, అక్కడ వాళ్ళకే తెలియదు. ఆయన వచ్చి నిలిచిన తర్వాత ఆ చైతన్యం వచ్చింది. ఆ చైతన్యమే కాలక్రమంలో చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు ఎదిగేదానికి కారణమైంది. రాజగోపాల్ నాయుడు, చెంగల్రాయ నాయుడు, ఇటువంటి నాయకులంతా వచ్చారు. ఆదికేశవ నాయుడు, ఆ పేరు మీరు వినే ఉంటారు, ఆయన మా ప్రాంతం వాడు. అలా ఒక అవధానంలో అప్రస్తుత ప్రసంగాలు చేస్తారు కొంతమంది, ఏదో పనికిరాని విషయాలు అడుగుతుంటారు మన ఆలోచన డైవర్ట్ చేయడానికి. ఒక ఆయన అడిగాడు చాలా కాలం అప్పుడు నన్ను, మీ ఇంటి పేరు మేడసాని కాబట్టి మీ ఇంటి పేరులో సాని ఉంది, మీకేమన్నా సాని ఏమిటా సానితో ఉండే అనుబంధం అని అడిగాడు. అయ్యా, మేడసాని ఇంటి పేరులో ఉండే సాని కవితల దొరసాని, అర్థం చేసుకోండి అని చెప్పాను. ఆ తర్వాత చాలా ఆనందించాడు ఆయనే. అంటే ఏదో వ్యంగ్యంగా మాట్లాడిస్తే ఆలోచన, అటువంటి వాటికి చదివేది బెదిరేది అలవాటు ఎప్పుడు మాకు లేదు. అలాంటి కవింపులకు లోపడము మేము. కాబట్టి సాని అనేది కవితల దొరసాని, ఆ కవితల దొరసాని నాలో ఉండి పలికిస్తామనుకోండి. అంతేగాని మీరు అనుకున్న అశ్లీలార్థం తప్పు స్వామి అని చెప్తే అంగీకరించారు ఆయన పెద్దలు. అలా ఎన్నో చమత్కారాలు. కాబట్టి ప్రాచీన కాలం నుంచి ఈ సాహిత్యము, వేదము, ఇటువంటివన్నీ కూడా బ్రాహ్మణులే అందులో గుత్తాధిపత్యం. అంటే ఇప్పటికి కూడా నిజానికి వాళ్ళే కదా ఉన్నారు ఎక్కువ. నేను అక్కడే వచ్చాను అప్పుడప్పుడు, అందుకు నేను కూడా బాధపడుతుంటాను. ఇంకెవరన్నా ఒక్కరు మనం వారసులైనా కనీసం వస్తే బాగుంటే. ఎవరు ఇప్పుడు పిల్లలంతా సాఫ్ట్వేర్, మెడికల్ ఇవే పోతున్నారు. మావాడు కూడా, మా ఇద్దరు పిల్లల్లో ఒకరినైనా సంస్కృతం చదివిస్తామని చూశాను నేను. ఎవరు ఇద్దరు ఒప్పుకోలేదు. మా మననం వదిలిపెట్టండి, మీలాగా మేము దైవభక్తి కలిగి ఉంటాం, సంస్కారంతో ఉంటాం, మీకు చెడ్డ పేరు తేము, కానీ మీలాగా సాహిత్యం చదువుకోవాలంటే మాకు అయ్యే పని కాదు అని చెప్పేశారు. కాబట్టి ఇద్దరు కూడా అమెరికాలో ఉన్నారు. అమ్మాయి డాక్టరు,
ఇంకొకడు వాడు మెడ్రాస్ ఐఐటిలో చదివాడు. ఆ ఐఐటి పరీక్షలు రాసినప్పుడు క్యాట్ ఆల్ ఇండియా నెంబర్ 1 ర్యాంక్ వాడు. కాబట్టి ఐఏఎస్ రాయినా నువ్వు ఐఏఎస్ రాస్తే సులభంగా వస్తుందిరా అంటే, అప్పుడు ఐఏఎస్ వాళ్ళు జైలుకి పోతా ఉంటే పేపర్లో చూసి నేను రాయనన్నాడు. ఈ ఐఏఎస్ నాకెందుకు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీరే అవుతాను, అమెరికాకు పోతాను అని ఇప్పుడేదో వాడు చేశాడు. అదృష్టవశాత్తు మా కోడలు కూడా పూర్తిగా శాకాహారి వచ్చింది. మా ఇంట్లో అంతా శాకాహారులు మేము. ఆ అమ్మాయి కూడా శాకాహారి. కాబట్టి ఎవరో ఎందుకు మాతో సంబంధం చేసేవాళ్ళు కూడా ప్రప్రథమంగా వాళ్ళ పిల్లలు ఉన్నారంటే వాళ్ళు బ్రాహ్మణులు కదా అని వాళ్ళు మనవాళ్లే. అంటే ఆ విధంగా నోటెడ్ అనుకుంటున్నారు. నాతో సంబంధం చేసిన వాళ్ళు కూడా ఫస్ట్ నన్ను అలా అనుకొని కాదండి వాళ్ళు ఫలానా కదా ఇది కదా అంటే అలాగా అయితే చూద్దాం తప్పునను అలా వచ్చిన వాళ్ళు చూడడం జరిగింది. కాబట్టి సరస్వతీదేవికి ఆ పక్షపాతం లేదు. వాల్మీకి బోయేవాడు. నేను అవధానాల్లో అమ్మవారి ప్రార్థన చేస్తూ చెప్తూ ఉంటాను, ఏ దేవి కరుణచే ఆది కవీసుడై వేటగాడొక్కండు వినుతికెక్కే. ఒక వేటగాడు బోయేవాడు ఏ తల్లి కరుణతో 24,000 శ్లోకాలు రామాయణం చెప్పాడో, వేద విభాగాది విద్వద్వతంసుడై మత్స్యగంధి సుతుండు మహిమగాంచే. ఒక చేపలు పట్టుకునే అమ్మాయి కొడుకు వ్యాసుడు, ఆయన వేదాలు విభాగించే వేదవ్యాసుడు ఎలా అయినాడు? సరస్వతి కరుణా కటాక్షం అది. ఆ తల్లి కటాక్షిస్తే ఎవరు ఏమైనా అవుతారు. కాబట్టి అలా అని నా జీవితంలో ఎప్పుడు ఇంకొకరు నేను ద్వేషభావంతో చూడలేదండి. ఎవరైనా సరే అందరినీ మనం గౌరవించాలి. మన వాళ్ళని మనం గౌరవించుకుంటూ మన వాళ్ళని మనం తక్కువ చేయాల్సిన అవసరం లేదు. మన వాళ్ళని మనం గౌరవించుకుంటూ ఎదుటి వాళ్ళని కూడా మనం ఎప్పుడు గౌరవించాలి. నాకు ప్రప్రథమంగా పివిఆర్కే ప్రసాద్ గారే ఉద్యోగం ఇచ్చారు టీటీడీలో, ఆ అడహాక్ ఉద్యోగం. అప్పుడు గవర్నమెంట్ బ్యాన్ ఉంది ఉద్యోగాలు ఇవ్వకూడదని. కానీ ఆయనకున్న విచక్షణాధికారాలు ఉపయోగించి ఆయన బ్రాహ్మడే. అలా నా కార్యక్రమాలు నిర్వహించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఎప్పుడూ అటువంటి భేదభావాలు మనం చూపించాల్సిన అవసరం లేదు. ఇందు ప్రతాపరుద్ర చక్రవర్తి వేద పండితులను పూజించకుండా ఆస్థానానికి వచ్చేవాడు కాదు. రుద్రమదేవి వేద పండితులకు అగ్రహారాలు ఇచ్చింది ఆ తల్లి. అలా ప్రాచీన కాలం నుంచి ఎక్కువగా వేద పండితుల్ని సత్కరించిన వాళ్ళు, గౌరవించిన వాళ్ళు కమ్మవాళ్లే. అది నిరాఘాటంగా చెప్పుకోదగిన సత్యం. చరిత్ర నిరూపించింది అది ఆ అంశాన్ని. అష్టావధానాల్లో పండితులతో వాగ్వాదము గోష్ఠి ఏర్పడినప్పుడు వాళ్ళలో జ్యోతిష్ శాస్త్రం చదువుకున్న పండితులు కూడా ఉంటారు. నేను వాళ్ళతో మాట్లాడాలంటే నేను అది చదువుకో ఉండాలి కదా. నేను ప్రొఫెషనలిస్ట్గా చెప్పేది లేదు, జ్యోతిషాన్ని బోర్డు పెట్టుకొని అది చెప్పేది లేదు. ఎందుకంటే ఆ శాస్త్రం చెప్పడం నాకు ఎందుకు ఇష్టం లేదంటే, బాగా ఆత్మీయులకు కూడా ఒకసారి అడ్వర్స్ విషయాలు చెప్పాల్సి వస్తుంది. ఇలా ఉందయ్యా నీకని ఆ చెప్పడానికి మనసు బాధపడుతుంది. కాబట్టి ఏదో దగ్గర స్నేహితులు మాకు తప్ప నేను చూసుకో. హఠాత్తుగా సోదరుడు అయ్యేసరికి గుర్తు తెచ్చుకున్నాను చదువుకున్న గ్రంథాల్లో విషయాలు. ఉగాది రాలేదు అప్పటికి. ఉగాది ఏ రోజు ప్రారంభమవుతుందంటే ఆ రోజు ఎవరు అధికారంలోకి వస్తున్నారు నవగ్రహాల్లో దాన్ని బట్టే వెంటనే ఎలక్షన్స్ పైన అది ప్రభావం ఉంటుంది. అది శాస్త్రం చెప్పింది. అంగారకుడు రాజవుతున్నాడు ఆ రోజు, కుజుడు. వాడి లక్షణం ఏమిటంటే అంతకుముందున్న వ్యవస్థ పూర్తిగా తొలగించేస్తాడు వాడు. ఒకటి వేళతో సహా పెళ్లగింస్తాడు వాడి లక్షణం అది. కాబట్టి ఆ అంగారకుడనే గ్రహం చక్రవర్తిగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్నాడు కాబట్టి అతని ప్రభావం తప్పకుండా ఉంటుంది ప్రజలపైన, సమాజం పైన. అందువల్ల ప్రస్తుతం ఉండే వ్యవస్థ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఆ మాటే అన్నాను, ఒకటి వేళతో సహా పెళ్లగిస్తాడు వాడు అని కూడా అన్నాను. వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని చెప్పలేదు నేను పక్షపాతాన్ని మనసులో నాకు వ్యక్తిగతంగా ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని ఉండొచ్చు కాక, అట్లాంటి శాస్త్రం నేను ఎట్లా మార్చగలను? ఒకప్పుడు ఆయన ఓడిపోయేది కూడా చెప్పాను నేను, ఇప్పుడు ప్రాచీన కాలంలో చెప్తే అది కొంతమంది విపరీతంగా వ్యాఖ్యానించారు. అది ప్రచారం బాగా చేశారు వీళ్ళ ఛానల్లో, సోదరుడి ఛానల్లో. అది చూసిన వాళ్ళు కొంతమంది నాకు ఫోన్లు కూడా చేశారు. ఫలానా వారితో మీరు డిబేట్లో కూర్చుంటారా, ఇవన్నీ మాట్లాడతారంటే తప్పకుండా కూర్చుంటానండి. శాస్త్రం చెప్పిన అంశం చెప్పడానికి ఎక్కడైనా ఏముంది, వారు సిద్ధమైతే రెడీ, నేను ఎక్కడైనా వస్తానని చెప్పాను. కానీ అవతల వాళ్ళు వెనక్కి వెళ్ళరు. వెనక్కి అంటే తగ్గారు. మళ్ళీ శాస్త్ర చర్చ వస్తే, శాస్త్ర చర్చ ఎలాంటిదంటే అది ఒకరికి ఫేవర్గా చెప్పేది కాదు. ఆ సమయం భగవంతుడు ఇచ్చినటువంటి విద్వత్తు, ఆ గ్రంథాలు చదివిన శ్రీనాథ మహాకవి ఇక్కడి నుంచి వెళ్ళి రాజమహేంద్రవరం నుంచి వెళ్ళి హంపీలో డిండిహొట్టును ఓడించాడు అంటే డిండిహొట్టు కంటే పై చేయి సాధించున్నాడు కాబట్టి శాస్త్ర చర్చలో ఆయన గెలవగలిగాడు. అలాగా డిబేట్లో కూర్చోవడం అంటే సామాన్యం కాదు. ఆయన నుంచి చెప్పాను, నేను సిద్ధంగా ఉన్నానండి అని చెప్పాను. ఎవడు మన ముందు రాలేదు. అయితే అయిన తర్వాత ఆశ్చర్యం ఏమిటంటే చాలామంది
మాకు ఆత్మీయులు కూడా మీరు ఎందుకు తొందరపడి చెప్పారండి, ఇంకా 30 ఏళ్ళు వాడి జోలికి వాడు పోరాడండి, ఆ విధంగా వాడు చేసుకో ఉన్నారండి, అయిపోయిందండి. అలా మాట్లాడడం నాకు కూడా ఆశ్చర్యం కలిగించిన. వీళ్ళ చేతుల్లో ఉందా, వీళ్ళేం చతుర్ముఖ బ్రహ్మలా, ఎందుకండి ఇలా చెప్తారు వీళ్ళు? సరే చూడండి స్వామి, ఏదో చెప్పాను నేను, ఒకవేళ జరగకపోతే శాస్త్రం చెప్పింది జరగలేదు కలియుగంలో అనుకోవాల్సి వస్తుంది అంతే. మేడసాని మోహన్ చెప్పింది కాదు కదా అది అని చెప్పాను. కానీ అయిన తర్వాత అవి చూసి ఎంతోమంది నాకు ఫోన్లు చేశారు, మెసేజ్లు పెట్టారు, వాట్సాప్లో పెట్టారు, మీరు చెప్పిందే నిజమైంది, మీరు చెప్పిందే నిజమైందని. కాబట్టి శాస్త్ర ప్రమాణాన్ని ఎవరైనా అంగీకరించక తప్పదు, ఎవడైనా కానీ. ఇప్పుడు ఇక ఈ వచ్చే ఉగాది రోజు ఆదివారం ప్రారంభం అవుతాం, అది కూడా చెప్తున్నాను. సూర్యభగవానుడు ఆ రోజు చక్రవర్తిగా బాధ్యతలు స్వీకరిస్తాడు. అంగారకుడి దగ్గర నుంచి ఆయన తీసుకుంటాడు బాధ్యత. ఆ రోజు అంగారకుని మిత్రగ్రహం సూర్యుడు. కాబట్టి ఇప్పుడేదో కొంతమంది ఆయన వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారు, కానీ ఎట్లయిపోయింది, ఆయన బలం ఉంది ఇంకా ప్రజల్లో, ఈ ప్రభావం ఉంటుంది. ఇప్పటికిప్పుడే ఆయన జోలికి ఎవడో పోయే అవకాశం కనపడలేదు. మంచి చేస్తున్నాడో చెడ్డ చేస్తున్నాడో, తన కులం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడో, అది ఎప్పుడూ ఉంది. కమ్మ వాళ్ళకి అప్పుడు కష్టాలు ఉంటాయి, ఇప్పుడు ఉంటాయి. ఇప్పుడు ఎందుకు ఉంటాయంటే మన వాళ్ళు అంత సులభంగా వాళ్ళు ఇచ్చినట్టు పదవి ఎవరు, అలా ఇవ్వాల్సిన అవసరం కూడా మనం కోరుకోకూడదు కూడా అని అడిగితే. అయితే అర్హుడైన వాడిని గుర్తించాలి. అర్హుడు గుర్తించకపోతే వాడి విషయంలో అది జరగడం లేదు, అది బాధ. ఇప్పుడు అర్హతను గుర్తించకుండా ఎవడో గుర్తించి అదో వాళ్ళకు కూడా భయం ఉంది పాపం, వీళ్ళు దూరం చేసుకోకూడదు, వాళ్ళని దూరం చేసుకోకూడదు. మాకు అలాంటి భయాలు లేవు, ఎందుకంటే మేము రాజకీయాల్లో లేవు కదా. మాకు ఎవడో ఓటేస్తే నేను అవధాని కాలేదు, నేను చదువుకుంటేనే నేను అవధాని అయినా. నా విద్వత్తు, నా పరిశ్రమ చేత, సరస్వతి కరుణా కటాక్షం చేతనే అవధాని కాగలిగాను. కాబట్టి మాలాంటి వాళ్ళకి భేషణ లేకుండా మాట్లాడేస్తాం మేము. వాళ్ళకి అట్లా కాదు పాపం, వాళ్ళు కొన్ని చట్టాల్లో ఉన్నారు, తప్పదు. కాబట్టి తరువాత చాలామంది నాకు చెప్పారు, మీరు చెప్పింది నిజమైందండి, మీరు చెప్పింది నిజమైందండి. కాబట్టి ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. కవిని కన్న తల్లి గర్భంబు ధన్యంబు అని ఆర్యోక్తి. మేడసాని మోహన్ గారు వారి మాతృమూర్తికి వందనము. మేడసాని మోహన్ గారి గురించి ఇట్లా సభ ఏర్పాటు చేయడం శోభాకర్ గారికి చాలా సంతోషం. నా పేరు మేడసాని శ్రీనివాస్ అండి. నేను ఏలూరు సరస్వరెడ్డి కళాశాలలో తెలుగు ఎడాది డిపార్ట్మెంట్గా పనిచేస్తున్నాను. మన మోహన్ గారికి పద్మశ్రీ వసద్దని 10 ఏళ్ల మట్టి ఎదురు చూస్తున్నాను నేను. అంతకంటే చిన్న పండితులు కూడా పద్మశ్రీ ఇచ్చారు. మరి కనీసం ఇంత పండితులు ఇన్ని యూనివర్సిటీలు సత్కరించి గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. ఖండాంతరాలలో మన అవధాన విద్యను ప్రచారం చేశారు. ఆయన ఎదురుగా నిలబడి మాట్లాడే దమ్ము ధైర్యం ఉన్న బ్రాహ్మణ పండితులు లేరు. బేతవాళ్ళ రామబ్రహ్మం గారు లాంటి వాళ్ళే, అమ్మో మేము మేడసాని గారితో మేము పెట్టుకున్నామయ్యా. ఆయన చాలా పండితులు, సంస్కృత పండితులు. చాలామంది పండితులు అందరికీ కూడా మోహన్ గారు అంటే భయం. ఆయన ఇందాక చెప్పారు శాస్త్రోక్తంగాని, అలాంటి ఆయనకి పద్మశ్రీ రావాలని మన శోభాకర్ గారు అయితే బాగా దానికి కృషి చేస్తారు. 6 ఎమ్మెల్యేలు లెటర్ ఇస్తే ఏదో ఉందని ప్రాసెస్. కనీసం ఒక శాస్త్ర పండితున్నో లేదా విశేషమైన కృషి చేసిన వాళ్ళనో రాజ్యసభకు నామినేట్ చేసి ఉంది, అది కూడా చేయలేదు. అంటే పరిపాలనలో కూడా ఇట్లాంటి పండితులు ఉండాలి అని కొంతమంది పండితుల్ని రాజ్యసభకి సెలెక్ట్ చేస్తారు, నామినేట్ చేస్తారు రాష్ట్రపతి. దానికి కూడా మోహన్ గారు సూటబుల్ 100%. ఆయన భవిష్యత్తులో ఈ పద్మశ్రీ, రాజ్యసభ సభ్యత్వం ఇట్లాంటి పదవులు తీసుకుంటారని నేను భావిస్తున్నాను. ఇటువంటి సమావేశాన్ని నేను రాగలనా లేనా, చాలా ఒత్తిడి వల్ల నేను రాగలిగాను. ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మేడసాని సీతారామయ్య గారు, వాళ్ళు రమేష్ గారు, వాళ్ళు చాలా మంచి మనస్సు, హృదయం. ఎప్పుడు ఫోన్ చేసినా చాలా ఆత్మీయంగా మాట్లాడతారు. అనుకున్న వాళ్ళకే మనం హెల్ప్ చేయాలనిపిస్తుంటుంది. మోహన్ గారు అత్యంత ఆత్మీయులు. ఎప్పుడు వెళ్ళినా తిరుపతి చాలా దర్శనానికి ఏదైనా సరే ఎంతో ఆత్మీయంగా మాట్లాడతారు. శోభాకర్ గారి మెసేజ్లను రోజు చూస్తుంటే ఆయన చాలా పరిచయాలు ఉన్నాయి. ఢిల్లీ నుంచి ఆల్ ఇండియా లెవెల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరితో కూడా ఆయన తిరుగుతూ ఉంటారు. మన మేడసాని గారి గురించి సార్ చెప్పారు, ఎన్టీ రామారావు గారి గురించి. ఎన్టీ రామారావు గారికి ఉన్న అభిమానం చంద్రబాబు నాయుడుకి ఉండదు. ఆయన రాజకీయ క్యాల్కులేషన్ చూసుకుంటారు. ఇప్పుడు రాజ్యసభ సీట్ ఇస్తే ఇంక ఓట్లు ఎన్ని వస్తాయి, నామినేట్ చేస్తే ఎంతమంది అంత జనం ఉండరు, అలా చూస్తారు తప్ప నిజమైన పండితుడికి ఒక హెల్ప్ చేద్దాం. సార్ క్లాస్ పెట్టే చంద్రబాబు నాయుడు సీనియర్, బాగా కొంచెం సీనియర్, యూనివర్సిటీలు కదండి, హై స్కూల్ నుంచి ఒక 5-6 ఏళ్ళు
నాకు 6 ఏళ్ళు సీనియర్. 6 ఏళ్ళు అంటే యూనివర్సిటీలో సార్ వెళ్ళేటప్పటికి ఆయన అయిపోయింది. ఒకే యూనివర్సిటీలో చెప్పారు. అప్పుడు రోజు కలుసుకునేవాళ్ళం. ఆయన కూడా చంద్రగిరి హై స్కూల్ విద్యార్థి, నేను చంద్రగిరి హై స్కూల్ చదువుకున్నాను. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆయన రీసెర్చ్ స్కాలర్గా ఉండేవాడు. నేను అప్పుడు ఎంఏ చేరాను. అక్కడి నుంచే ఆయన 78లో మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఎన్నికైనాడు. ఆయన నేను చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే అయినాడు. 83లో రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన ఓడిపోయినాడు చంద్రగిరిలో. అప్పుడు మా మేడసాని వెంకటరామనాయుడు గారు గెలిచారు. అప్పుడే చెప్పింది, అన్న మీరు ఓడిపోయే అవకాశం ఉందంటే మీ మేడసాని వాళ్ళు కాబట్టి అట్లా చెప్తావా అని అన్నాడు. అప్పుడు కూడా శాస్త్ర ప్రమాణం బట్టే చెప్పాను నేను. చెప్తే అదే జరిగిందని మళ్ళీ ఆయన కూడా నువ్వు చెప్పిందే జరిగిందయ్యా అది ఇది అన్నాడు. అలా అంటే దీనికి మనం వ్యక్తిగతమైనటువంటి అంశాలు కాదు ఇవి. అప్పుడు వాళ్ళిద్దరి నక్షత్ర బలం ప్రకారం చూస్తే ఆయనకు బాగుంది. అంతకుముందు సాఫ్ట్గా కూడా ఓడిపోయినవాడు ఆయన. అదే చెప్పాడు ఆయన, ఎవరు గెలిచినా మీ గాలితో గెలవాల్సిందే అన్నగారు, నేను ఇప్పుడు నమ్మకం ఉంది మీ గాలితో గెలుస్తానని అని అడిగితే ఆయనకి ఇచ్చేసాడు టికెట్. అలా జరిగింది. నాకైతే నా కృషి నేను చేస్తున్నాను, నా పరిశ్రమ నేను చేస్తున్నాను. ఏ పద్మశ్రీల కోసమో మరొక అంశం కోసం అది కాదు. అవి యాదృచ్ఛికంగా వచ్చాయనుకోండి మంచిదే, రాలేదని బాధపడే ప్రసక్తి లేదు. అటువంటిది లేదు. మా నాన్నగారు చెప్పేవాళ్ళు, భూమి తల్లిని నమ్ముకుంటే ఈ సంవత్సరం కాదు ఇంకో సంవత్సరం బయటేస్తుంది ఆయన తల్లిని కాపాడుతున్నానని. ఆ సంయమనం ఆయన దగ్గర నుంచే నాకు వచ్చింది. అలా కాబట్టి ఏదో మన శ్రేయోభిలాషులు అనుకుంటారు, అయ్యో ఆయనకు అది వస్తే బాగుండే అనుకుంటారు. కానీ అవన్నీ ప్రతిభ ఆధారంగా కాకుండా ఎప్పుడైతే కులాన్నో మరి ఇంకొక అంశాలను చూస్తున్నారో అప్పుడు మనం ఏం చేయలేము. ఇంకా